ఆత్మ బంధువులందరికీ నమస్కారం. బ్రహ్మశ్మితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. తిరుమలాద పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్ను ప్రతిరోజు మనము అందరం కలుసుకుంటున్నాము. పత్రిజీ ఆశయంలో భాగంగా ప్రపంచమంతా ధ్యానులుగా, శాకాహారుగా అవ్వాలనే సంకల్పంతో ఈ జూమ్ సెషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 4 to 6 ధ్యానము, సజ్జన సాంగత్యము. మార్నింగ్ సెషన్ లో 11:30 దాకా జ్ఞానము, తర్వాత ధ్యానము, క్వశ్చన్స్ ఆన్సర్ ఉంటాయి. ఇప్పుడు మనకు వెంపటి లక్ష్మి మేడం హైదరాబాద్ నుండి తన అనుభవాలు పంచుకోవడానికి వచ్చేసి ఉన్నారు. ఈ మేడం 2007లో ధ్యానంలోకి వచ్చారు. వీరిది ధ్యాన కుటుంబము. 2007లో 40 ఆదివారాలు ఇంట్లోనే ధ్యానం 40 ఆదివారాలు ఇంట్లో ధ్యానం చేయించారు 40 మంది మాస్టర్తో. 20 ఆదివారం పత్రి సార్ వచ్చి సంతకం పెట్టి నీకు ఇదే ఆఖరి జన్మ అని కూడా చెప్పారు మేడంకి. ఎన్నో రోగాలు తగ్గించుకుంది ఈ మేడం. ధ్యానం వల్ల ఎన్నో లాభాలు పొందారు. ఈ మేడం నోటించి విందాము. తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ మెంబర్ గా ఉన్నది. ఆ తిరుమల పిరమిడ్ లో 2 సంవత్సరాలు 11 డేస్ 11 మాస్టర్స్ తో 11 అవర్స్ ధ్యానం చేయించారు. ప్రతి నెల కూడా హైదరాబాద్ నుండి వచ్చి 11 డేస్ అక్కడే ఉండి ధ్యానం చేయించేవారు. భోజనాలు వంట చేసి పెట్టేవారు మేడం. మళ్ళీ 40 రోజులు అక్కడే ఉండి 40 రోజులు అట్లా 2 సార్లు 40 రోజులు 2 సార్లు అక్కడే ఉండి క్లాసులు నడిపించారు. ఆ, మేడం స్వర్ణలత మేడం వచ్చినప్పుడు ఒకసారి ఆనంద యోగం క్లాసులని 9 డేస్ అక్కడే ఉండి అందరికి 70 మందికి చూసుకుంది మేడం. ఒక కన్న తల్లి లాగా చూసుకుందని అందరు ఎంత బాగా అన్నారు మేడం గురించి. కన్న తల్లిలా మనకి ఏ టైంకి ఏది ఇవ్వాలో అది టైం ప్రకారం 75 మందికి అందించడం అంటే గ్రేట్ కదా. అంత బాగా అందించింది. అలాంటి మేడం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు టిఎంసి ఛానల్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ. అండి అందరికి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి గారికి, నాకు జ్ఞానాన్ని ఇచ్చిన ప్రతి ఒక్క గురువుకి నా ఆత్మపూర్వక ప్రణామాలు. నేను ఈరోజు నా అనుభవాలే మీతో పంచుకోవడానికి వచ్చాను. నేను 2027లో మా చెల్లెలు ప్రసన్న లక్ష్మి ద్వారా ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. వచ్చాక మరి జ్ఞానం కావాలి కదా. జ్ఞానం కోసం 40 ఆదివారాలు 40 సీనియర్ పిరమిడ్ మాస్టర్ తోటి మా ఇంట్లో క్లాసులు పెట్టడం జరిగింది. అలా జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు మరి నేను అంతకుముందు బాగా పూజలు చేసేదాన్ని. మరి పూజలు అవసరం లేదు. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాక పూజల తర్వాతనే ధ్యానము. అది ఎల్కేజీ లాంటిది పూజ, ధ్యానం అనేది పీజీ లాంటిది అని మాస్టర్స్ జ్ఞానాన్ని ఇచ్చారు. నాకు చాలా బాధగా ఉండేది పూజలు బంద్ చేయాలి అంటే. ఎందుకంటే నేను సంతోషి మాత పూజ 21 సంవత్సరం అట్లా చేశాను. అమ్మ పిలిస్తే పలికేది నాకు. అమ్మ నాకు ఇది కావాలి అంటే ఇచ్చేసేది. ఏది అడిగితే అది వచ్చేసేది నా లైఫ్ లోకి. ఆమెతో నాకు అలాంటి రిలేషన్ ఉన్నప్పుడు పూజలు బంద్ చేయడం అంటే ఎలా చేయాలి అని అనుకున్నాను. అయితే ఈ ధ్యానానికి వచ్చే కొద్ది రోజుల ముందు నుంచి పలకడం బంద్ చేసింది నాకు అమ్మవారు. అంతకుముందు పిలిస్తే పలికినట్టుగా పలికేది, వరాలు ఇచ్చేటట్టుగా ఇచ్చేది. ఎంత అడిగినా పలకడం బంద్ చేసింది. ఎందుకో ఎందుకో అని బాధపడుతూ ఉన్నాను. తర్వాత ధ్యాన పరిచయం అయ్యాక మరి పూజలు అంత అవసరం లేదు ధ్యానంలోకి వచ్చాక అని చెప్తే, సరే ఒకరోజు అందరూ మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయి పిల్లలు అందరూ బయటకు వెళ్ళాక అమ్మవారి దేవుడి దగ్గర కూర్చొని బాధపడుతూ, నేను సరైన మార్గంలోనే ఉన్నానా, నేను చేసేది కరెక్టేనా, మరి నేను అమ్మవారితో కనెక్ట్ అయి ఉన్నాను కదా, ఏం చెయ్యాలి అని బాధపడుతూ కూర్చున్నాను. ఎప్పుడు కళ్ళు మూసుకున్నాయో నాకు తెలియదు. నాకు ఒక మెసేజ్ వచ్చింది, ఫ్రెండ్స్, ఇది అందరికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను నేను. నాకు అమ్మవారి నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఇలా ఒక పిక్చర్ లాగా కనిపించింది.
ఆ నడిచాడు. నేను హలో, ఆ, ఆ, వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే. మాటలు వినిపిస్తున్నాయి వేరే వాళ్ళు. ఆ, ఓకే. అయితే అమ్మవారి నుంచి నాకు ఒక మెసేజ్ పిక్చర్ రూపంలో కనిపించింది. ఒక పూరి గుడిసె ఉంది. దాని ముందు ఒక మంచము, ఆ మంచం మీద ఒక తండ్రి పడుకొని ఉన్నాడు. తల్లి, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఒక కొడుకు కాళ్ళు ఒత్తుతున్నాడు. ఇంకో కొడుకు పొలం పనిలోకి వెళ్తున్నాడు. ఇద్దరు కొడుకులు, తల్లి తండ్రి కనిపించారనమాట. అయితే ఈ ఒక కొడుకు ఉమ్, ఆ, అదే అమ్మ వాళ్ళకి సేవ చేయడం, కాళ్ళు ఒత్తడము, నీళ్లు పెట్టడము, భోజనం పెట్టడము, వాళ్ళని చూసుకోవడం చేస్తున్నాడు చిన్న కొడుకు. పెద్ద కొడుకేమో ఆ పొలం పనిలోకి వెళ్ళి వర్క్ చేసి సంపాదిస్తున్నాడు. ఇలా వచ్చింది. కొన్ని రోజులు అయ్యాక వాళ్ళ పేరెంట్స్కి ఏమనిపించింది అంటే, వీడు నాకేం భోజనం పెట్టడము, అభిషేకం అంటే అదేంటి ఇవన్నీ పనులు చేస్తున్నాడు, ఓకే. కానీ పెద్దవాడిలాగా వీడెప్పుడు బాగుపడతాడు, వాడి కాళ్ళ మీద వాడెప్పుడు నిలబడతాడు, మాకే సేవ చేస్తూ ఉంటే ఎప్పుడు వాళ్ళకి మా సేవ చేయడం కరెక్టే, కానీ వాళ్ళ కాళ్ళ మీద వాడు కూడా నిలబడాలి కదా. అప్పుడే కదా వాళ్ళకి పేరెంట్స్ కి సంతోషం అని అనిపించింది. తర్వాత నాకు కళ్ళు ఓపెన్ అయ్యాయి, దీని మీనింగ్ ఏంటి అని ఆలోచించాను. అంటే ఏ తల్లిదండ్రులైనా తల్లిదండ్రుల కన్నా గొప్పవారిగా ఎదగాలనుకుంటారు. మన దేవుళ్ళందరూ ధ్యానం చేస్తూనే ఉంటారు కదా. ధ్యానం చేస్తే నువ్వు దైవాన్ని అవుతావు, మానవుడు మాధవుడు అవుతాడు ధ్యానం చేసి అని ఈ కథ చెప్పింది. అంటే నేను కరెక్ట్ రూట్ లోనే వెళ్తున్నాను. ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి అని ఆ ఒక భగవంతుడు, నేనే భగవంతుడు అని తెలుసుకోవాలంటే ధ్యానం చేయాల్సిందే. ఆ స్థితికి చేరుకోవడానికే అమ్మవారు నాతో పలకడం బంద్ చేసింది. దీని యొక్క అర్థం ఇది అని నాకు అర్థమైంది ఫ్రెండ్స్. అప్పుడు నేను మనస్ఫూర్తిగా సంతోషంగా ఆ ఇంకా ధ్యానం చేయడానికి వచ్చాను, ధ్యానం చేస్తున్నాను. అలా ఈ యొక్క మెసేజ్ చాలా మందికి ఆ అర్థమవుతుందని చెప్తున్నాను. అలా ధ్యానంలోకి రావడం జరిగింది. ధ్యానం వల్ల ఎన్నో లాభాలు పొందాను. ఎప్పుడు ధ్యానాన్ని నమ్మినప్పుడు, సాధన చేసినప్పుడు మాత్రమే దానివల్ల ఎన్ని లాభాలు ఉంటాయో అన్ని లాభాలని మనం పొందగలుగుతాం. మ్యామ్ వచ్చిన కొత్తలో ఎన్ని గంటలు చేసేవారు మేడం మీరు ధ్యానం? నేను చాలా గంటలు చేసేదాన్ని మేడం. ఇవాళ లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టుకుందామా? ఓకే మేడం. ఓకే. ఓకే. ఎప్పుడైనా ధ్యానాన్ని ఫస్ట్ మనకి దానివల్ల ఫలితం రావాలంటే, కొత్త వాళ్ళ కోసం కదా క్లాస్ ఇది, ఫలితం రావాలంటే నమ్మాలి. నమ్మకం సాధనతోటే సమకూరుతాయి ఏవైనా. అలా నేను నాకున్న ఒక్క సందేహం కూడా నివృత్తి చేసుకున్నాక హార్ట్ఫుల్ గా ఈ ధ్యానాన్ని నమ్మాను. ధ్యానం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని లాభాలు పొందాను. కొన్ని ముఖ్యమైన మీతోటి నేను పంచుకుంటాను ఈరోజు. ధ్యానం వల్ల పత్రి గారు చెప్తారు, సర్వరోగ నివారిణి ధ్యానం, సర్వభోగకారిణి ధ్యానం, సర్వఫల ప్రదాయిని అని చెప్తారు. సర్వరోగ నివారిణి. నాకు మైగ్రేన్ ఉండేది, డస్ట్ ఎలర్జీ ఉండేది. ఈ ధ్యానంలోకి వచ్చాక ఎప్పుడు వెళ్ళిపోయా కూడా నాకు తెలియదు, అవి వెళ్ళిపోయాయి. సర్వరోగ నివారణి అయిపోయింది కదా. సర్వఫల ప్రదాయిని అంటే అన్ని మనకి అనుకూలంగా ఉంటాయి, అన్ని వస్తాయి మనకి అని చెప్పడం కదా. మనం ఏదైతే చెయ్యాల్సింది చేస్తామో వచ్చేది అదే వస్తుంది. అంటే సార్ ఏం చెప్పారు, ధ్యానం చెయ్యి, ధ్యాన ప్రచారం చెయ్యి, ఆ శాకాహార ర్యాలీ చెయ్యి, సేవ చెయ్యి. ఈ 4 చెయ్యాలి ప్రతి ఒక్కరు ధ్యానంలోకి వచ్చాక. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సేవ, ఈ 4 చేయాల్సి ఉంటుంది. చేయాల్సినవి చేసినప్పుడు పొందాల్సినవి పొందుతాం. నా జీవితంలో అలాగే ఎప్పుడు నాకేమి కావాలో అవి సమకూరుతున్నాయి ఫ్రెండ్స్. నేను వచ్చి ఇప్పటికీ 2007 అంటే చూడండి ఎన్నేళ్ళు అయిందో. ఎప్పుడు ఏమి కావాలో నాకు అవి సమకూరుతున్నాయి. ధ్యానం వల్ల ఆరోగ్యం వచ్చింది. ధ్యానం సర్వ ఫల ప్రదాయిని, ధ్యానం సర్వభోగకారిణి. థర్డ్, నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఏం తీసుకొచ్చాను, ఏం తీసుకెళ్తాను, మరి ఏంటి, ఈ విషయాలు కూడా క్లారిటీ వచ్చింది. ఒక దీపం వెలిగిస్తే
ఆ దీపము ఇంకొక దీపము వెలిగించిన దీపం సేమ్ ఉంటుంది కదా. అలాగే మనమందరం ఒక పూర్ణాత్మ నుంచి వచ్చాం కదా. మనము పూర్ణాత్మలము పూర్ణాత్మలమే అనే యొక్క సత్యం తెలియాలి, నమ్మాలి. నమ్మకం కలగాలంటే ధ్యానం చేయాల్సిందే. ధ్యానం చేసినప్పుడే మన మన మీద మనకి నమ్మకం వస్తుంది. మనకి మీద నమ్మకం వస్తేనే వర్క్ అవుతాయి ఏవైనా. నమ్మకం లేకుంటే ఏవి జరగదు. నీకు అమృతం ఇచ్చినా నమ్మకం లేకుంటే పని చేయదు. విషం ఇచ్చినా చావరు. నమ్మకం ఉంటే అమృతం ఇచ్చినా పని చేయదు. అట్లా నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ధ్యానం చేయడం, ధ్యానాన్ని నమ్మడం, సాధన చేయడం. ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నా అనుభవం చెప్తున్నాను. నేనైతే ఇలాగే చేశాను, ఇలాగే పొందుతున్నాను, ఇలాగే జీవిస్తున్నాను కూడా. ఉమ్, ఉమ్, మనము ధ్యానం చేస్తే నా జీవితంలో జరిగిన కొన్ని అద్భుతాలు చెప్తాను. నేను తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన క్షేత్రం ట్రస్ట్ నుంచి మనం ఇది పెట్టుకున్నాం కదా. ఆ ట్రస్ట్ లో ఒక మెంబర్ని పత్రిసారే నన్ను నియమించాడు ఈ ట్రస్ట్ లో మెంబర్ గా. నీ లైఫ్ ఇది అని. ఎందుకు అని అంటే, ఆయన మా ఇంట్లో 40 ఆదివారాలు నేను క్లాసులు పెట్టాను కదా. అప్పుడు 20 ఆదివారం సార్ వచ్చి నువ్వు ధ్యానం బాగా చేస్తున్నావు, ధ్యాన ప్రచారం బాగా చేస్తున్నావు, నీ జన్మ ధాన్యమైంది, నీది ఇదే ఆఖరి జన్మ రాసి సంతకం పెట్టించారు. మరి నా భవిష్యత్తు చూడగలిగిన ఆయన నాతో ఆ పనులు చేపిస్తాడు కదా. అలాగే మరి నన్ను ఈ తిరుమలనాథ ధ్యాన మహాక్షేత్రంలో ట్రస్ట్ మెంబర్ గా పత్రిసారు నియమించారు. మరి నియమించినప్పుడు నా వర్క్ నేను చెయ్యాలి కదా హార్ట్ఫుల్ గా. ఇక అక్కడ మేము పిరమిడ్ స్టార్ట్ చేశాము. ధ్యాన శక్తితోటే ఆ పిరమిడ్ నిర్మాణం జరిగింది. 11 రోజులు 11 మాస్టర్లచే 11 గంటలు ధ్యానం అని ఒక 2 సంవత్సరాలు నడిపాము. ప్రతి నెల ఉంటుంది ప్రోగ్రాము. మేము 11 రోజులు ధ్యానం చేసి రాగానే ఏదో ఒక వర్క్ ఇంప్రూవ్మెంట్ ఉండేది. ఎవరో ఒకరు వచ్చి డబ్బులు ఇచ్చేవాళ్ళు. అలా ధ్యాన శక్తితో ఎంతో అద్భుతమైన పిరమిడ్. మీరు ఒకసారి తప్పకుండా వచ్చి విజిట్ చేయాల్సిన పిరమిడ్ అది. ఎంతో అద్భుతంగా తయారైంది ఫ్రెండ్స్. అక్కడ ఎలా ఉంది అంటే, అక్కడ 1 గంట ధ్యానం చేయలేని వాళ్ళు వచ్చి అక్కడ 3 అవర్స్ అవలీలగా కూర్చోగలుగుతున్నారు. 3 అవర్స్ కూర్చోగలిగిన వాళ్ళు 24 గంటలు కూర్చోగలుగుతున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ ధ్యానం బాగా కుదురుతుంది, చాలా అద్భుతమైన ఎనర్జీస్ ఉన్నాయని చెప్పిన వాళ్ళే. ఎందుకంటే అది పూర్తిగా ధ్యాన శక్తితో ఎవ్రీ మంత్ 11 days 11 అవర్స్ ఒక మాస్టర్ 11 గంటలు కూర్చునేవాడు. అలా 11 అవర్స్ తోటి అది నిర్మించబడింది. అట్లా మనం ధ్యానం చేస్తే మనకు హాస్టల్ మాస్టర్స్ తోడుంటారనటానికి మీకు ఒక నిదర్శనం చెప్తాను. ఒకసారేమో 9 రోజులు ఆనంద యోగం అని పెట్టాం. మేలో పెట్టారు. మే నెలలో విపరీతమైన ఎండలు ఉంటాయి. ఏంటి మేడం ఇలా పెట్టారు స్వర్ణమలత మేడం అని అంటే, ఏం కాదమ్మా నువ్వు చూడు, మనకు అన్ని అనుకూలంగా ఉంటాయి అని చెప్పారు. ఆ వర్క్ షాప్కి వచ్చిన వాళ్ళని అడగండి, 9 రోజులు చల్లగా వర్షం. మే ఫస్ట్ వీక్ లో 9 రోజులు వర్షము, చల్లగా, ఒక్కరోజు కూడా ఎండలి. అంత హ్యాపీగా వర్క్ షాప్ అయింది. అంటే హాస్టల్ మాస్టర్స్ ఒక గొప్ప కార్యం చేస్తున్నప్పుడు మనకు అనుకూలంగా ఉంటారు, మనకు హెల్ప్ చేస్తారు. ఇంకొక హెల్ప్ ఏమిటంటే, మా పిరమిడ్ అదే మరి తిరుమలనాథ పిరమిడ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు స్లాబ్ పడాలి. స్లాబ్ పడటానికి కొంచెం ఆటంకాలు వస్తున్నాయి. సరే, ఏం చేయాలి అని ఆలోచించాను. అయితే సీనియర్ మాస్టర్స్ చెప్పారనమాట, ఇప్పుడు ఏదైనా ఒక మాస్టర్స్ మీరు ఇది కొంచెం శ్రద్ధగా వినండి. ఏదైనా ఒక పిరమిడ్ నిర్మాణం జరగాలన్నా, ఒక కార్యం జరగాలన్నా 41 రోజు ఆ ప్లేస్ లో మీరు ఒకరు కూర్చొని ధ్యానం చేస్తే అది ఇంప్లిమెంట్ అవుతుంది, అది జరిగి తీరుతుంది అని డాక్టర్ జీకే గారు చెప్పారు. ఒక పిరమిడ్ రావాలి అంటే మనకు ఆ ప్లేస్ లో పిరమిడ్ రావాలి అంటే ఆ ప్లేస్ కి వెళ్ళి 41 రోజు ధ్యానం చేయాలి. అక్కడ చేస్తే వస్తుందని వాళ్ళు నిరూపించారు. బెంగళూరు పిరమిడ్ లో పాల్ సార్ 41 రోజు కూర్చున్నారు అక్కడ.
ఇప్పుడు ఎంతో అద్భుతమైన పిరమిడ్ నిర్మాణం జరిగింది. మరి బాంబేలో ఒక పార్కులో డాక్టర్ జీకే గారు ఆ వాళ్ళ గ్రూప్ తో 40 అక్కడ 41 రోజు ధ్యానం చేశారు. అక్కడ ఒక పిరమిడ్ వచ్చేసింది. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను ఇక్కడ పిరమిడ్ స్లాబ్ పడాలి, మా పిరమిడ్ కూడా సారీ ఈ పిరమిడ్ కూడా బాగా రావాలి అని 41 రోజు ఉదయం 4 to 6 మెడిటేషన్ 9 మెంబర్స్ తోటి. మెంబర్స్ వేరు వేరు మారొచ్చు, కానీ 9 మంది ఉండాలి అని నేను పెట్టుకున్నాను. ఎంతమంది అయినా ఉండొచ్చు, ఒకరిద్దరైనా చేయొచ్చు, కానీ 9 మంది ఉండాలి. 4 నుంచి 6 వరకు ఉదయం ఒకటే ప్లేస్ లో, ఏ ప్లేస్ లో అయితే కన్స్ట్రక్షన్ అవుతుందో ఆ ప్లేస్ లోనే కూర్చొని మేము 41 రోజు ధ్యానం చేయడం జరిగింది. మా అకౌంట్ లో అప్పుడు డబ్బులు కూడా లేవు. ఆ 41 రోజులోనే ఒకతను వచ్చి 5 lakhs ఇచ్చాడు, ఒకతను వచ్చి 50,000 ఇచ్చాడు. అలా పైసలు రావడం జరిగింది, వర్క్ జరగడం జరిగింది. ఇంకొక మెరాకిల్ ఏమిటంటే అది వర్షాకాలం వచ్చేసింది. ఆ వర్షాలు పడితే ఆ స్లాబ్ అనేది కాంక్రీట్ స్లాబ్ 7 days పడుతుంది. కాంక్రీట్ స్లాబ్ వేయాలంటే ఒక్కరోజు వర్షం వచ్చినా స్లాబ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇక మేము హాస్టల్ మాస్టర్స్ వదిలేసి స్టార్ట్ చేశారు. మా ట్రస్ట్ మెంబర్లందరూ హాస్టల్ మాస్టర్స్ మీరే చూసుకోవాలి, మేము చేయగలిగింది మేము చేస్తున్నామని చెప్పి మొదలు పెట్టారు. 7 రోజులు 2 కిలోమీటర్ల దూరంలో వర్షం పడేది ఫ్రెండ్స్, కానీ మా దగ్గర వర్షం లేదు. పిరమిడ్ కంప్లీట్ అయ్యి వర్కర్స్ దిగి తిని చేతులు కడుక్కున్నారు అంతే. ఆ స్లాబ్ గట్టిపడింది, కొంచెం స్టార్ట్ అయింది వర్షం. 2 days ఆగకుండా కూర్చింది. మళ్ళీ క్యూరింగ్ అవసరం కూడా లేకుండా. ఇంకా ఇంతకన్నా ప్రూఫ్ ఏం చూపించాలి? హాస్టల్ మాస్టర్స్ మనం ఒక గొప్ప కార్యం చేయడానికి పూనుకుంటే హెల్ప్ చేస్తారనడానికి ఇంతకన్నా గొప్ప ప్రూఫ్ ఏముంటుంది? మా జీవితంలో జరిగిన ఈ అద్భుతాలు అన్నమాట. ఇప్పుడు అద్భుతంగా ఆ పిరమిడ్ తయారైంది. ఎందరో వచ్చి ధ్యానం చేసుకుంటున్నారు. మీరు తప్పకుండా రండి. మరి అలాంటి అద్భుతాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ధ్యానం చేస్తే రోగాలు రావు అనుకుంటారు, రోగాలు వస్తాయి. 90% ఏం చెప్తారంటే సైకోసోమాటిక్ అంటే మనసు వల్ల, పరిస్థితుల వల్ల వచ్చే రోగాలే 90% ఉంటాయి మనిషికని డాక్టర్ గారు చెప్తారు. జీకే సార్ కూడా మీకు అదే చెప్తారు, ఎక్కడన్నా విని ఉంటే. మనసు ప్రభావంతో వచ్చేవి ఒక 10% కర్మతో వస్తాయి, అది అనుభవించి తీరాల్సిందే. కాకపోతే తగ్గించుకోగలుగుతాం కానీ పోగొట్టుకోలేం అని ఎన్నో రుజువులు ఉన్నాయి మనకి. భగవద్గీతలో అదే చెప్పారు, అన్నిట్లో అదే చెప్పారు. మరి అలాంటిది ఒకటి నాకు వచ్చింది. ప్రజెంట్గా నేను ఒక 10 months నుంచి నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. అన్ని బాగానే ఉన్నాయి, అంతా బాగా జరుగుతోంది. మరి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. నేను 41 రోజు పత్రిసారు సమాధి శక్తి స్థల్ దగ్గర కూడా ధ్యానం చేసి వచ్చాను. శక్తి స్థల్ నిర్మాణం అద్భుతంగా జరగాలని చేసి వచ్చాక నాకు ఇది బయటపడింది. ఇదేమిటి ఇలా జరిగింది, ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాను, మరి ఇట్లా జరిగింది ఏమిటి అని అనుకున్నాను. మొత్తం అసలు ధ్యానంతోటే తగ్గించుకోవాలని కూడా అనుకున్నాను. కానీ మన జీవితం మన చేతిలో ఉండదని, మన భర్త పిల్లల చేతుల్లో కూడా కొంత ఉంటదని అర్థమైంది. అందరు కలిసి నన్ను ట్రీట్మెంట్కి తీసుకెళ్లారు. అయితే చెప్పొచ్చేది ఏమిటంటే, ట్రీట్మెంట్ చేసినా కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దీంట్లో. నేను ధ్యాన శక్తి ప్రతిరోజు 3 గంటలు ధ్యానం చేశాను. నాకు 8 కీమోలు రాస్తే డాక్టర్ గారు 4 కీమోలకి తగ్గిపోయింది. నేను చెప్తే తప్ప ఎవరికి తెలియలేదు నా క్యాన్సర్ ఉన్నది అని. నేను అంత హెల్తీగా హ్యాపీగా ఉన్నాను. ఒక్కరోజు కూడా నేను బెడ్ ఎక్కలేదు, సిక్ అవ్వలేదు, ఏ పని కూడా ఆధారపడలేదు ఎవరి మీద. నాకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండానే బయటకు వచ్చాను. ఎలా అంటే రమణ మహర్షి కూడా అంటారు కదా, రమణ మహర్షి గారికి కూడా క్యాన్సర్ వచ్చింది. వస్తే స్వామీజీ ఆపరేషన్ చేస్తాము, ట్రీట్మెంట్ ఇస్తామంటే ఎందుకయ్యా
దాని పని అది చేస్తుంది, నా పని నేను చేస్తాను అన్నారు కదా, అదే గుర్తు తెచ్చుకున్నాను నేను. అలాగే ఆ ట్రీట్మెంట్ నడిచింది. నేను సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంకా హెల్దీగా ఇంకా తొందరగా దానిలోంచి బయటికి రాగలిగాను ఫ్రెండ్స్. మరి ఇదంతా ధ్యాన శక్తితోటే. కాబట్టి అందరూ చెప్పేది ఏమిటంటే ధ్యానం చేయాలి. సార్ చెప్పినవి ఖచ్చితంగా పాటిస్తే మనం ఇక్కడికి వచ్చింది ఏడవటానికి బాధపడటానికి కాదు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ప్రతి క్షణం ఆనందంగా ఉండటానికి అనే విషయాన్ని తెలుసుకుంటారు. ప్రతి దాంట్లో ఆనందాన్ని చూడగలుగుతారు. ప్రతి వ్యక్తిలో పాజిటివ్ చూస్తే మీరు పాజిటివ్గా ఎదుగుతారు. ఇంతకన్నా ఏం కావాలి? ఇక్కడికి వచ్చాక మనం ఎందుకు వచ్చాము, ఏం చేయాలి, ఏం చేస్తున్నాము, ఏది పాపం ఏది పుణ్యం, ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు, ఇవన్నీ విషయాలు తెలిసి జీవిస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. ప్రతి ఒక్కరిలో మనం ఆ భగవంతుడిని చూడగలిగితే అసలు ఎవరి మీద ద్వేషం ఉండదు, కోపం ఉండదు. అది పైనే ఉంటుంది, మనసు దాకా పోదు అనమాట, ఏమీ రాదు. కాబట్టి ధ్యానాన్ని నమ్మాలి, సాధన చేయాలి. సాధన చేయకుండా ఏది సమకూరదు. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సేవ, ఈ 4 ఇంపార్టెంట్. ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క అనుభవ జ్ఞానాన్ని చాలా చక్కగా మాకు అందించారు. చూడండి ఫ్రెండ్స్, ఇది తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్న టిఎంసి ఛానల్. సో మరి ట్రస్ట్ మెంబర్ గా తన యొక్క అనుభవాన్ని ఈరోజు తను మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎప్పుడైతే మనము లోక కళ్యాణం కోసం వర్క్ చేస్తామో భగవంతుడు దిగి వచ్చి సహాయం చేస్తాడు అనడానికి నిదర్శనం మేడం యొక్క ఎక్స్పీరియన్స్. మరి ఆ ప్లేస్ లో అసలు ఏమీ దొరకదు, మనుషులు ఉండరు, షెల్టర్ లేనప్పుడే తను 11 days 11 మంది మాస్టర్స్ తోటి క్లాసులు నిర్వహించడము, 40 రోజులు 2 సార్లు అక్కడ ఉండి చక్కగా క్లాసెస్ నిర్వహించడము. మరి స్లాబ్ పడినప్పుడైతే మాకందరికి కూడా తెలుసు, చుట్టుపక్కల మొత్తము వర్షం పడింది కానీ ఆ ప్లేస్ లో మాత్రం స్లాబ్ పూర్తయ్యేంత వరకు వర్షం లేదు. స్లాబ్ పూర్తయిన తర్వాతే ఆ ప్లేస్ లో వర్షం రావడము, అది కూడా మళ్ళీ క్యూరింగ్ అవసరం లేకుండా చక్కగా వరుణదేవుడు అక్కడ సహకరించడము. అంటే ప్రకృతి మొత్తము మనకు సహకరిస్తుంది. మనము ఒక్క అడుగు ముందుకు వేస్తే మిగతా 9 అడుగులు భగవంతుడు నడిపిస్తాడు. మనము సేవ చేయడానికి సిద్ధంగా ఉంటే చేయించడానికి హాస్టల్ మాస్టర్ సిద్ధంగా ఉంటారు. సో మనం దేనికి డిసైడ్ అవ్వాలి? నేను ఈ భూమి మీదకి ఏ వర్క్ కోసం అయితే వచ్చానో ఆ పని చేయడానికి ప్రతి క్షణం సిద్ధంగా ఉంటాను అని అనుకోవడమే. అంటే ఏ మాస్టర్ యొక్క ఎక్స్పీరియన్స్ చూసినా మనకు అర్థమవుతుంది ఏంటి ఫ్రెండ్స్? ఇదే అర్థమవుతుంది. మనం ఎప్పుడు కూడా మరి పత్రిజీ ఏదైతే మనకి ఒక బాటని చూపించారో ఆ బాటలో నడవాలి. మరి ఇప్పుడు చక్కగా మనము సజ్జన సాంగత్యం చేసుకున్నాము, జ్ఞానాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు ధ్యానం ప్రారంభిద్దాము. హాయిగా కూర్చోండి, రిలాక్స్ గా కూర్చోండి. ఒక అరగంట చక్కగా ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. ఏ ఆలోచన లేదు, ఏ పని లేదు, కేవలం సామూహికంగా ధ్యాన సాధన. అత్యద్భుతమైన ఆ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ప్రతి నిత్యము ధ్యానము, అన్నదానము జరగాలనే సంకల్పంతో మనమందరము ధ్యానం చేద్దాం. హాయిగా కూర్చుందాం, శ్వాసని గమనిస్తూ ఉందాం.